ఏడాది పూర్తయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు? ఇప్పుడు పర్వాలేదండి, బాగానే ఉంది. ఏం బాగుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక? కొంచెం గొడవలు అవి తగ్గినాయి. జగన్ ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? ఇప్పుడు బాగానే ఉంది, అప్పుడు వేరే అన్నీ బాగానే వచ్చాయి జగన్? తెలీదు. మీకేం పథకాలు కానీ ఎలాంటి పథకాలు? పథకాలు అంటే మాకు ఈబీసీ నేస్తం ఇచ్చారు. జగన్ వచ్చినప్పుడు ఈబీసీ నేస్తం ఇచ్చారు, టైలరింగ్కి డబ్బులు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏమన్నా పథకాలు ఎంత? ఏమి రాలేదు, పెన్షన్ ఒకటే వస్తుంది. మరేంటి ఎవరు మంచి చేస్తారనుకుంటున్నారు మీ అభిప్రాయంలో? జగన్ చేస్తారనుకుంటారా, చంద్రబాబు చేస్తారనుకుంటారా? ఓటా? ఓటు మీ ఇష్టం, ఓటు ఎవరికైనా ఓటు కాదు, ప్రజలకు మంచి ఎవరు చేస్తారనుకుంటారు? బాగానే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం అన్నా క్యాంటీన్లు ఇక్కడ ఉన్నాం కదా, ఓన్ చేశారా లోపల మీరు? ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. చెప్తా అన్నారు మా నాన్నకి సీతారాముల పేరు మీద 20 మందికి భోజనాన్ని పెట్టారు. ఎలా భోజనం పెట్టించాను. మీరు పెట్టించారు? ప్రమిళ అని పెట్టించాను, సొంత డబ్బులతో. మీరు స్పాన్సర్ చేశారా? మీరు స్పాన్సర్ చేశారు. 20 మందికి భోజనాలు పెట్టించమని ఇచ్చాను. ప్రమిళ ఎలా ఉండబోతుంది ప్రభుత్వం? అంటే రానున్న రోజులు ఇచ్చిన హామీలు నెరవేర్చారు, వాళ్ళు నెరవేర్చుకోవాలి. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? మీరేమనుకుంటారా? జగన్ మరలా గెలుస్తారనుకుంటారా? తెలియదు. ఎమ్మెల్యే అయ్యారుగా ఇప్పుడు. ఎమ్మెల్యే అయ్యారుగా. పులివెందుల ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు? అది ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఓకే, అవి ఇప్పిస్తే సరి మంచిది. ఆ ప్రశ్న మీరు దాటేస్తున్నారు. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా లేదా? తెలియదు. అది మనం అనుకోలేము. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు అయితే బాగా ఉండాలి. పవన్ కళ్యాణ్ మీద మంచిగానే చేస్తున్నారండి. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. గ్యాస్ బండ్లు 3 బండ్ల సంవత్సరానికి బాగానే ఉంది. అమ్మఒడి ఉన్న వాళ్ళకి అమ్మఒడి వేశారు. తల్లికి వందనం. తల్లికి వందనం వేశారు. అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి వేసామని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి, కొంతమందికి ఎవరో ఒకరికి పడలేదని అనుకుంటున్నారు, అంతేగాని ఇంకేం లేదు. జగన్ ఉన్నప్పుడు ఒక విద్యార్థికి వేసేవాళ్ళు ఒక్కరికి. అవును, ఒకరికి. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు? ఏం చేయట్లేదు అని అంటే దానికి మంచి చేసే వాళ్ళకి అలానే అంటారు, చెడ్డ చేసినా తిట్టుకుంటారు. అది అంటే పెన్షన్ పెంచామని చెప్తుంది ప్రభుత్వం వచ్చాక. పెన్షన్ పెంచారు. అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేసామంటారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. మరి ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తాం, ఆ కాలంలోది ఆ కాలం, ఈ కాలంలోది ఈ కాలము. అదొకే అమ్మ, ఉంటాయి. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఉండవచ్చు, దానిదేముంది, ఎవరు అదృష్టం వాళ్ళది. అదొకే. మీరేమనుకుంటున్నారు మీ వరకు? అనుకునే జరిగిపోతాయా? అవునులే, జరగవు. అంటే ఆ పరిస్థితులు ఉన్నాయా జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? వాళ్ళ అదృష్టం బాగుంటే జనం బాగుంటారు. అవును, అది సరే, కానీ మనం చెప్పలేము ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయంలో? ఎవరైనా ఒకటే. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా ఒకటేనయ్యా. పవన్ కళ్యాణ్ అయినా ఒకటే, తెలుగుదేశం అయినా ఒకటే. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? పెన్షన్ పెరిగింది, ఈ ప్రభుత్వానికి పెన్షన్ పెరిగింది. సంవత్సరానికి 3 గ్యాస్ బండలు, పిల్లలు ఉన్న వాళ్ళకి అదే వందనం, తల్లికి వందనం. అంటే మా మనవాళ్ళు. సో మొత్తంగా ఎలా అనిపిస్తుంది మీ వరకు ఈ ప్రభుత్వం వచ్చాక? అంటే కొద్దిగా పర్వాలేదు. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదో పర్లేదు సార్, మాకు తెలిసినంత వరకు. ఈ ఏడాది పాలన మీకు ఎలా అనిపించింది? బాగా ఎండాకాలం, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎండ కూడా అలాగే పడుతుంది సార్. వాతావరణ మార్పులు పక్కన పెడితే ప్రభుత్వం వచ్చాక మార్పులు ఏమైనా కనపడ్డాయా? ప్రభుత్వం వచ్చాక మార్పు అంటున్నారా, మార్పులు కావాలంటున్నారా? మార్పు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా మార్పు అనిపించిందా? అయితే మాకు ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ ఒకరు ఉన్నారు. ఓకే, ఆమె నిర్ణయం కూడా మీరు తీసుకున్నారు. తప్పకుండా అందరూ తీసుకున్నారు, పార్టీలతో సంబంధం లేదు. ముందుగా మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? నాకైతే బాగానే ఉంది సార్. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలనిపిస్తుందా? ఏడాదిలో మంచి చేశారా ప్రజలకంటే ఈ ప్రభుత్వం వచ్చాక? మంచి అంటే నాకు ఒక 4 తులాల బంగారం, ఒక 4 ఇల్లులు ఇస్తారా? అది కాదన్న, ఎవరైతే ఏమైతే చెప్పారో ఎన్నికలప్పుడు హామీలు ఏమైతే ఇచ్చారో అవి
నెరవేర్చారా లేదా, మంచి జరిగిందా లేదా వాటి ద్వారా ప్రజలకి? అన్ని తొందరగా ఏ ప్రభుత్వం వచ్చినా జరగవు కదా సార్. అంటే ఏడాది పూర్తయిపోయి 2వ ఏడాది కూడా మొదలైందన్న. అయితే ఇంకెన్ని హామీలు మిగిలిపోయినాయి అంటారు? మీరు చెప్పాలి అసలు ఏం జరిగింది జరగలేదు అనేది. అది పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? చేశారా చేయలేదా వీళ్ళు వచ్చాక? నాకు తెలిసి పర్లేదు సార్. ఓకే, మీ అభిప్రాయం ఏదైనా అడుగుతారా లేకపోతే వైసీపీ క్యాండిడేట్ ఒక్క నిమిషం కార్పొరేట్ కింద పోటీ చేసి ఓడిపోయింది తీసుకుంటా అందరిది. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేయలేదో మనకేం తెలుసు సార్. తెల్లారులేస్తే ఎవరి పని మీద అది పోతాము. ఓకే, మరి సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు? అదిగో వైసీపీ కార్యకర్త ఉన్నామనే సీఎం చేస్తాను. అలా కదా, జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఉండొచ్చు సార్, మనకి తెలియదు. అది తప్పది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయనది ఏముందండి, ఆయన సినిమాలు చేసుకుని ఆయన బాగుపడిపోతాడు. అదొకే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రికి ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? సీఎం ముఖ్యమంత్రి అంటే ఆయన ఏమేమి చేస్తారు? సో ఆయన శాఖ ఏదైతే ఉందో నాకు దాని మీద ఐడియా లేదు కదా. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? నాకు పర్లేదండి. చాలా బాగుంది చంద్రబాబు నాయుడు. భోజనం కూడా బాగుంది స్వామి, చాలా బాగుంది. భోజనం బాగుంది, అంత లోకం అంత బాగుంది స్వామి, అంత చాలా బాగుంది. కానీ అది బేకారం ఉండదు స్వామి. జగన్ వెళ్ళిపోయిన మంచిగా అండి, చంద్రబాబు వచ్చినాక చాలా బాగుంది స్వామి. మళ్ళా జగన్ రాడు స్వామి, చంద్రబాబునే రావాలి. లేదండి, ఆయన వద్దు. ఏంటంటే ఈయన చాలా బాగుంటుంది మనకు. చంద్రబాబు చేస్తాడు స్వామి, చేస్తుండు, చాలా బాగా చేస్తుండు, చాలా బాగా. పార్క్కి వెళ్తాను నేను, పార్క్లోనే ఉంటాను నేను, కానీ చాలా బాగుంటుంది చంద్రబాబు నాయుడు. చాలా బాగుంది స్వామి, అంతా రోడ్లు గిల్లు అంతా మంచిగా చేస్తుండు. చంద్రబాబు చాలా బాగుంది. ఇంటి పవన్ కళ్యాణ్ అవుతాడు, పవన్ కళ్యాణ్ అవుతాడు స్వామి. ఆయన చాలా బాగున్నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. జగన్ వెళ్ళిపోవాలి, అది కథం. జగన్ మూడు ఆయన పేరు మర్చిపోవాలి అంతే. కూటమి ఏడాది పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి పర్వాలేదు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పనులు బాగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో మంచి ఏం జరిగింది ప్రజలకంటే? అంతే, అన్న క్యాంటీన్లు కానీ వ్యాపారస్తులు కానీ చిన్న మధ్య సరుకులు కూడా పనులు ఉంటున్నాయి, వ్యాపారాలు ఉంటున్నాయి. ఆ మధ్యలో రిస్క్ లేదు, ఏమీ లేదు. రిస్క్ అది పుస్తకంగా దొరుకుతుంది. ఆ వర్కర్లు కూడా పనులు బాగా జరుగుతున్నాయి, వ్యాపారస్తులు కూడా బాగానే ఉన్నాయి. అది మరి ప్రభుత్వం ఏం చేయట్లేదని ప్రతిపక్షం ఆరోపణ చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. బాగానే ఇప్పుడు పర్వాలేదు, ఈ సంవత్సరంలోనే కొద్దిగా మార్పు వచ్చింది. అన్న క్యాంటీన్లు కానీ, ఇంటి స్థలాలు కానీ, ఈ రోడ్లు కానీ, ఈ అభివృద్ధి కానీ ఇంకా కావాల్సినవన్నీ బాగానే జరుగుతున్నాయి. ఓకే, సంవత్సరంలోనే. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన నమ్మకం ఆయనది, అది ఆయన నమ్మకం. ఓకే, మీ అభిప్రాయం ఏంటి? అంతే, ఇంకా కాదనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారు రాడని? ఏమంతే, ఇంకా తెలుగుదేశం మంచి పనులు చేస్తుంది. అది ప్రజలకు ఏం కావాలో అది ముందు చూపులో పనులు జరిగిపోతున్నాయి. ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి, జగన్ 2.0 చాలా భయంకరంగా ఉండదు అన్నాడు ఆయన. అలా ఇంకేం లేదు, ఇంకా ఎవరి ఆశ ఎవరిది, ఎవరి కళ్ళ వాళ్ళది మొత్తాన్ని. కానీ తెలుగుదేశం టీడీపీ వాళ్ళకి సినిమా చూపిస్తాను అంటున్నాడు ఆయన, మాట్లాడతారా? టీడీపీ వాళ్ళకి సినిమా చూపిస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటది, ఇంకా 30 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుందని నమ్మకం. లోకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ మీద నంబర్ 1, ఇంకా దేవుడు. ఎందుకు మీరు ఎప్పుడు చూసాం లోకేష్ కేంద్రం నుంచి మంచి మంచి నిధులు పనులు ఏమో తీసుకొస్తున్నాడు. ఆ ప్రజలకు కావాల్సిన అన్ని కూడా బయట దేశాలని తీసుకొస్తున్నాడు. అది ఉద్యోగాలు కానీ అవి కానీ. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం చాలా పర్వాలేదు. ఏడాది పాలన పూర్తయింది, కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయారు, ఏడాది అయిపోయింది, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు? మాకైతే ఇదివరకు అయితే పర్లేదండి. చంద్రబాబు నాయుడు వచ్చిన రోడ్లు ఎడలిపోయినాయి. ఓకే, రోడ్లు కొద్దిగా మంచిగా జరుగుతుంది, అన్ని సవలతులు బాగానే ఉన్నాయి. ప్రజలకు మంచి చేశారా వీళ్ళు వచ్చాక? ఎవరు వచ్చాక? ఈ ప్రభుత్వం వచ్చాక ఆయన వచ్చిన కొద్దిగా మంచిగా జరుగుతున్నాయండి. బీద కుటుంబానికైనా దేనికైనా బాగా జరుగుతున్నాయి. అన్నం క్యాంటీన్లు కానీ, భోజనం కానీ
ఇబ్బంది లేక హాస్పిటల్ కానీ చూడడం కానీ బాగా చూస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రజల్ని ఏం పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి పార్టీ పడకుండా ఉన్న వాళ్ళు ఎన్నో చెప్తారండి. అది మాకైతే మేము కూడా కొద్ది రైతు బిడ్డలమే కదా, కొద్దిపాటు ఏదో వ్యాపారాలు క్యాటరింగ్ పోయి బతుకుతాం మేము. కాకపోతే ఏంటంటే మాకు తెలిసిన మాటకైతే మాకు ఇప్పుడు ఈ మొత్తం చంద్రబాబు నాయుడు వచ్చిన మాత్రం కొన్ని పనులు అయితే మంచిగా నడుస్తున్నాయి. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అన్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం? జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? అవన్నీ చెప్పకూడదండి. అవుతారనుకుంటారు, ఎవరనుకుంటారు జగన్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి పనులు చేయకుంటుంటే మీరు అన్నట్టు కాదు, జగన్ అంటున్నారు. జగన్ అంటాడు. ఇప్పుడు ఈ మంత్రి వచ్చిన కానీ పనులు జాకుంటుంటే జగన్ అవుతాడు. అదొకే. ఇప్పుడు అసలు ఆ పరిస్థితులు ఉన్నాయా లేవా? లేవండి, లేవు. ఖచ్చితంగా వచ్చేది మేమే నరుకుతాం రప్ప రప్ప అంటున్నారు జగన్. నరుకుడు లేదు, నరుకుడు కాదు, వీళ్ళే నరిపించుకుంటారు అంతే అంటారు. లేదు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పిల్లి ఉందండి, పిల్లి సైలెంట్ పోయి పాలు తాగుద్ది. అది ఎందుకు శబ్దం చేస్తే ఇసుక అంటే అది మనకి పాలు తాగుతాం, నోట్లోకి పాలు పోగా. ఇది కూడా అంతేనండి. పెద్ద పులిని పండుకుని పులి లేపద్దు, లేపితే సింహం అయిపోయి మొత్తం ఎక్కడ కొరికి వదిలిపెడతాం. పెద్ద పులి ఎవరు ఇక్కడ ఇందులో? పెద్ద పులి అనేది నేను చెప్పేది కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి పని చేస్తాడు, నేనేమో ఇతర రౌడీజం చేసి పోయిన సంవత్సరం గెలిచేటండి. ఏం చేసిండు? ఉసుక పెంచాడు, మందు పెంచాడు. ఇప్పుడు ఆ మద్యం కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఎంపీని, ప్రస్తుత ఎంపీని. నిన్న ఆ మద్యం కేసులో జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అరెస్ట్ చేసే అంత సాహసం ప్రభుత్వం చేసిద్దా జగన్ ని? చేస్తారండి, ఎందుకంటే పాత కేసులు చాలా ఉన్నాయి. అవి వదిలేసేయండి. ఈ మద్యం కేసులో నేను అడిగేది, మద్యం కేసులు అంటే ప్రధాన సూత్రధారి జగనే అంటున్నారు వీళ్ళు. అయితే లేదులేండి, వచ్చే వ్యాపారం లేదు. కాకపోతే ఏంటంటే అన్నం క్యాంటీన్ పెట్టి పట్టించుకోలేదు. జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చేస్తారండి, ఎందుకంటే ముచ్చటలేదు, చేసే ఏర్పాటు ఉంది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్నం క్యాంటీన్లు, పెన్షన్ కానీ పోతే ఏదైనా కానీ డోగర్ గ్రూప్ కానీ అన్ని సాయం బాగా చేస్తున్నాడు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. రోడ్లు కూడా ఇన్నాళ్ళు రోడ్లు ఇరుకున్నాయి, రోడ్లు ఎడలు చేసిండు. రోడ్లు పట్టించుకుండా ఏం పట్టించుకోలే. మందుకు పెంచిండు, మందుకు పెంచి కనీసం గాంధీ సెంటర్ కానీ పోతే సర్ది పోతే చెవట పట్టుకుని అన్నం పోతే పనులు దొరకకుండా చేసిండు. కనీసం 5 సంవత్సరాలు ఏడిచారు ఆడవాళ్ళు మగరు. ఇట్లా వెళ్ళక చచ్చిపోయారు కొంతమంది ఉరి పెట్టుకొని. 2 సెంట్ల చోటు, సెంటు ఉన్నారు అందరూ. 2 సెంటు చోటు ఇచ్చి సెంటు చోటు ఇచ్చిండు. సెంటు చోటు ఇచ్చి ఆ సెంటు చోట్ల కూడా కనీసానికి గట్టిగా మాట్లాడిన రుబాబు చేసిన వాళ్ళకు వాళ్ళ చోట్లు తీసుకొని ఇల్లు తీసుకొని బయట వాళ్ళకి ఇచ్చుకుని అట్లా ఆఫ్ చేసుకున్నారు. ప్రజలైతే ఓడిచ్చారు. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? ఒక్క మాట. మాకు ఏం లేదండి, మాకు తెలుగుదేశం అయితే మంచిగా చేస్తుంది. మన జగన్ అన్న రావడం కష్టం. థ్యాంక్స్ అండి. బాగున్నారా? ముందుగా బాగున్నా. మరి ఏడాది పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది పరిపాలన? ఏం చెప్తే ఏం చెప్పాలన్నా మన దగ్గర బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మీ అభిప్రాయం ఏదైనా పర్లా. ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉంది, అంతా బాగానే జరుగుతుంది ఇప్పుడు వరకు. మరి ముందుకి ఇంకా ఎలా చూడాలి? ఈ ఏడాదిలో ప్రజలకు మంచి చేశారా వీళ్ళు వచ్చాక? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన చేశారు. ఏం మంచి జరుగుతుంది మీకు తెలిసి ఏడాదిలో? ఏదో డబ్బులు వేయడం కుర్రోళ్ళకి, ఆ తర్వాత ఈ తల్లిలకి, తర్వాత కొత్తగా ఇల్లు ఇవ్వడం బాగానే జరిగింది. అన్న క్యాంటీన్ అంత బాగా. మరి ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి అంటే ఏం చెప్పగలం, అది ఎవరో సత్తాను పెట్టి అది ఉంటుంది. అదొకే. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే? అవుతాడంటే ఏం చెప్పలేము. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం? అవడని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? ఏదంటే ఒక 5 సంవత్సరాల్లోనే అతను దిగిపోయాడు అంటే మళ్ళీ ఏం చేయగలడని ప్రజలు అనుకునే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఫస్ట్ సారి బాగానే మాట్లాడాడు, వెనకాల సారి కనపడలేదు, తగ్గిపోయాడు. ఏం కనిపించడం లేదు. ఫస్ట్ సారి మీటింగ్లు చెప్పేటప్పుడు మంచి ఊపులో ఉన్నారు. స్టార్టింగ్ లో మంచి పవర్ఫుల్ గా చెప్పాడు, కానీ ఇప్పుడు మటుకు ఏం కనిపించలేదు అతను. అది మరి ఈ రోజు చూసినట్లయితే నిన్న అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి సంబంధించి. చూసే ఉంటారు మీరు, చూసారు లేదో? మిథున్ రెడ్డి ప్రస్తుత ఎంపీ ఆయన రాజంపేట. సో మద్యం కేసు అరెస్ట్ చేశారు ఆయన. రేపు మాపు జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వంలో? ఏమో మరి మనకు తెలియదు. అంటే జగన్ అరెస్ట్ చేస్తే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏమో ఆలాలు మరి ఏం చేస్తున్నారన్న మనకు తెలియదు. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఫైనల్ గా? ఈ ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం అయితే బాగా జరుగుతుంది. థ్యాంక్స్ అన్న.